అందరికీ నమస్కారం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంచరించుకుంది. పద్మపురాణం ప్రకారం మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మూర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు కూడా వైకుంఠ ఏకాదశియే. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మూర బియ్యంలో దాకొని ఉంటాడు. కనుక బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఓం నమో వెంకటేశాయ.